దేవుని వాక్యం చూసినప్పుడు వీరి ఇరువరు, జకరియా, ఎలిజబెత్, వీరిద్దరు భార్య భర్తలు దేవుని కొరకు బ్రతికేవారు, దేవుని ప్రేమించేవారు, దేవుని కొరకు త్యాగం చేసేవారు. అదే సమయంలో చూస్తే వారి జీవితంలో సమస్తం నేరం లేకుండా బ్రతికారు. కానీ అదే సమయంలో వారికి గర్భఫలము లేకపోయినా కూడా వారు దేవుని విడిచిపెట్టలే. అలాంటి పరిస్థితుల్లో దూత వెంటనే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి. జకరియా భయపడకము, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడింది. జకరియా భయపడద్దు, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతనికి యోహానని పేరు పెడతావు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, అతను ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. ఇక్కడ దూత వచ్చి చెప్తున్నాడు, అయ్యా నీకు దేవుడు ఎలాంటి వండర్ఫుల్ బేబీని అవ్వబోతున్నాడు, నీకు ఎలాంటి వండర్ఫుల్ సన్నని ఇస్తున్నాడు. ఏలి ఆత్మ ఆయనలో ఉంటుంది, ఏలియాకు ఉన్న శక్తి ఆయనకు ఉంటుంది. ఏలి ఎవరు? ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దింపాడంట. ప్రార్థన చేస్తే అగ్ని దింపునోడు, ప్రార్థన చేస్తే ఆకాశాన్ని మూసేసిన వాడు. వర్షం రాకూడదంటే వర్షం రాలే, వర్షం కూడా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. చూసి అంత బలమైన వ్యక్తి, ఘనమైన వ్యక్తి, రోషం కలిగిన వ్యక్తి, ఎలాంటి బిడ్డ నీకు ఉంటాడు, నీవు వృద్ధుడువే కానీ నీకు ఎలాంటి బిడ్డ ఉంటాడని దేవుడు చెప్పినప్పుడు ఈయనేమంటున్నాడు వెంటనే చూడండి. ఇది నాకెలాగో తెలియను. అదే ఈ మనుషుల స్వభావం కొంచెం ఉంటుంది కదా, ఎక్కడైనా ఇందాక చెప్పాను చూడండి, మనలో ఆ హ్యుమానిటీ అంటే హ్యూమన్ నేచర్. ఇది నాకు ఎలా తెలుస్తుంది అంటే దీనికి రుజువు ఏంటి అని అడగట్లే, ఇది ఎట్లా అవుతుంది, ఇది ఎట్లా జరగబోతుంది, ఎందుకు ఎట్లా జరుగుతుందని అడుగుతున్నాడు. నేను ముసలోని అయిపోయానుగా, నెక్స్ట్ నా భార్య బహుకాలము నా భార్య కూడా ముసలిది అయిపోయిందిగా, మేమిద్దరం ముసలోని, ఇది ఎట్లా జరుగుతుంది. దేవుణ్ణి ఎప్పుడు ప్రశ్నించొద్దు ఎట్లా జరుగుతుందో. శూన్యం నుండి అన్ని చేయగలిగిన దేవుడు. డో నాట్ క్వశ్చన్ హిమ్ హౌ ఇస్ దిస్ గోనా హ్యాపెన్, హీ కెన్ డూ ఇట్ ఇన్ మిలియన్ వేస్. నువ్వు అనుకున్నట్టు చేయడు, నువ్వు ఊహించని రీతిగా చేస్తాడు. ద లీస్ట్ యూ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, దట్ ఈస్ వేర్ గాడ్ విల్ వర్క్, దట్ ఈస్ వేర్ గాడ్ విల్ డూ. బైబిల్ చూసినప్పుడు గమనించండి, ఈయన ఈ మాట చెప్తాం, ఇది నాకు ఎలా తెలుసు, నేను వృద్ధుని, నా భార్య వయసు ఎంత అయిపోయింది అన్నదప్పుడు వెంటనే గాబ్రియల్ ఆన్సర్ చూడండి. ఇక్కడ గాబ్రియల్కి కొంచెం కోపం వచ్చిందేమో అనిపిస్తుంది. ఆయన ఏమంటున్నాడు చూడండి. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడటకు ఈ సువార్తమానము నీకు తెలుపుటకు పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివే యుందు అని అతనితో చెప్పెను. ఇక్కడ గమనించినప్పుడు ఈ గాబ్రియల్ చెప్పింది, ఐమ్ జస్ట్ పారాఫ్రేజింగ్ ఇట్. ఆయన వస్తున్నాడు, నీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చానయ్యా, దేవుని దగ్గర నుంచి నీకు ఒక మంచి శుభవర్తమానం చెప్దామని. ఇంకా ఏంటి, ఐ వాంట్ టు బ్రింగ్ యూ దిస్ గ్లాడ్ టైడింగ్స్, దిస్ న్యూస్. కానీ నీవైతే గుడ్ న్యూస్ లాగా అనిపిస్తుంది, నీకు డౌటింగ్ న్యూస్ లాగా ఉంది. కాబట్టి ఏమంటాడు తెలుసా, నువ్వు ఇట్లా మాట్లాడకుండా ఉంటాం బెటరు, కాబట్టి నోరు మూసేస్తా. అదే జరిగింది అక్కడ. నువ్వు మాట్లాడితే ప్రయోజనకరంగా జరిగే దాని గురించి మాట్లాడు, శాపం గురించి మాట్లాడుతూ, జరగని అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ, యూ బెటర్ జిప్ యువర్ మౌత్. ఇక్కడ నుండి అదే అన్నాను, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నాను. మీ జీవితంలో దేవుడు చేయబోయే కార్యాలకి విశ్వాసం ఉందా, విశ్వాసంతో ప్రకటించండి. కొంచెం డౌట్ ఉందా, నోరు మూసుకుని దేవుడు చేసే కార్యాలను చూడండి. కంగారు పడి నోరు తెరవద్దు. ఇక్కడ చూసినప్పుడు ఈయన మాటలు విని గాబ్రియల్ అయితే లిటరల్గా ఆయన నోటికి ప్లాస్టర్ వేసిపోయాడేమో, అంటే లాప్ట్ ప్లాస్టర్లే.
ఆ ప్లాస్టర్ చదువుతామా, ఆయన ఏమంటున్నాడు చూడండి. నీవు వాటిని నమ్మలేదు గనుక, ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. కార్యము జరిగేంత వరకు నోరు మూసుకో. దేవుడు జరిగించేంత వరకు నోరు మూసుకో. జరిగించే వీలవుతే స్తుతించి నోరు తెరవబడుతుంది. అంటే నువ్వు అవిశ్వాసపు మాట్లాడతా దేవుడు అనుమతించే దేవుడు కాదు. గాడ్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ అన్బిలీఫ్. ఈరోజు నీ అవిశ్వాసపు మాటను చూసి దేవుడు బాధపడుతున్నాడేమో. ఇక్కడ చూసినప్పుడు ఈ దూత చెప్తాం, నీ నోరు మూయబడుతుంది, నువ్వు ఈ కార్యం జరిగేంత వరకు నువ్వు మాట్లాడు. మనం గమనిస్తే అక్కడ నుండి 21 వచనం చదవండి. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయించు మూగవాడై ఉండెను. మనం చూస్తున్నాము ఆయన మూగడుగు ఉండిపోయాడంట. 23 వచనం చదువుదామా. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆయన సేవ చేయు దినములు అంటే అక్కడ డెస్టైన్డ్ టైం. ఇక్కడ గమనించవచ్చు, తన కాలం అక్కడ ముగించేంత వరకు సర్వీస్ ముగించాడంట. దాని తర్వాత ఇంటికి వెళ్ళాడంట. 24 వచనం చూస్తే దేవుడు చెప్పిన రీతిగానే, దేవుని దూత పలికిన మాటలు తగినట్టుగానే ఎలిజబెత్ గర్భవతి అయింది. ఇదిగో ఒకవైపు జకరియా యాజకుడు గురించి చూసాం. జకరియా యాజకుడు రైచియస్ మ్యాన్, వండర్ఫుల్ మ్యాన్. కానీ తనలో కూడా కొంచెం డౌటింగ్. కానీ బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ గాడ్, హీ డిడ్ంట్ బిలీవ్ ఇన్ సెల్ఫ్, హీ బిలీవ్డ్ ఇన్ గాడ్. దేవుడిని డౌట్ చేయట్లే. నేను ముసలోని అయిపోయాను అంటున్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాను కానీ నోరు మూసాడు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఎలిజబెత్ని చూడొచ్చు. ఎలిజబెత్ గర్భం తెరవబడింది. దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే గర్భవతి అయింది. అక్కడ నుండి ఎలిజబెత్ ఏం చేసిందంట, 5 నెలలు దాక్కుందంట. ఎందుకొరకు దాక్కుందంటే చరిత్రకారులు చెప్తూ ఉంటారు, 5 నెలలు తన దాక్కుని ఉండటమే కారణం. ఏంటంటే ఇంకా 5వ నెలకు కూడా గర్భంలో మూమెంట్ లేదంట బేబీకి. ప్రెగ్నెన్సీ వాజ్ నాట్ అ స్మూత్ ప్రెగ్నెన్సీ. బేబీకి ఇది లేదంట, మూమెంట్ లేదంట. జోసెఫియస్ ద హిస్టోరియన్ రైట్స్ అబౌట్ ఇట్. హీ సేస్ దేర్ వాజ్ నో మూమెంట్. సో తనకేంటంటే భయము ఫస్ట్ నుండే 10 మందికి చెప్పలే, సైలెంట్ ఉండిపోయింది. కానీ ఆ భయమే నిజమవుతాం కనబడుతుంది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. యోబు అంటాడు, నేను ఏదైతే నాకు జరుగుతుందని భయపడ్డానో అదే జరిగిందని. ఏంటంట, నాకు ఏం జరుగుతుందని నేను భయపడుతూ వచ్చానో ఆ కీడే నాకు సంభవించింది అంటాడు. మీరేంటి భయపడేది? వాట్ ఈజ్ యువర్ ఫియర్? మీరు దేనికి భయపడుతున్నారు? ఏంటి భయపడుతున్నారు? చాలామందికి దేవుడు అన్నీ ఇచ్చాడు. చూసి ఏమి లేని వాడికి ఉన్న భయం వేరు, అన్నీ ఉన్నవాడికి ఉన్న భయం వేరు. తెలుసా? చెప్పమంటారు ఒక మాటలో, ఏమి లేడికి అంత భయం ఉండదు. నా దగ్గర ఏం లేదు, నా జీవితం ఇంత రా అని ఒక భయం ఉండొచ్చు అంతే. కానీ ఏమి లేని వాడికి అన్నీ వచ్చిన తర్వాత ఇవి ఉంటాయా పోతాయా. ఇక్కడ చూసినప్పుడు ఎలిజబెత్ కూడా సిమిలర్ ఫియర్. యోబు అన్న రీతిగానే సిమిలర్ ఫియర్. షీ ఫియర్డ్. మొదటి నుండి ఎవరికి చెప్పలే, సైలెంట్గా పెట్టుకుంది న్యూస్. ఏమైపోతుందో, పోతాదేమో. అదే రీతిగా తన 5వ నెలలో కొనేటప్పటికి కూడా తనలో ఏ మూమెంట్ లేదు. కానీ మనం చూస్తాము ఇంచుమించు వారికి గర్భం ఈ కార్యము జరిగిన 6 నెలలకి మనం కూడా స్కిప్ దట్ ప్యాసేజ్. అక్కడ చూసినప్పుడు మరియని దూత వచ్చి మాట్లాడతాం, కలుస్తాము, మరియ గర్భం ధరిస్తాము. అక్కడ నుండి మనం చూసినప్పుడు మరియతో చెప్తాము, ఇదిగో నీ రిలేటివ్ అయిన ఎలిజబెత్ గర్భవతి అయింది. ఎలిజబెత్ చెప్పలే, కానీ దూత చెప్పింది, ఇదిగో నీ రిలేటివ్ అయిన ఎలిజబెత్ ఏమైంది? ప్రెగ్నెంట్ అయింది. దానిని బట్టి మనం చూస్తాం. ఎక్కడ 39 వచ్చిన చదవండి, అదే అధ్యాయం 1వ అధ్యాయము. ఆ దినముల యందు మరియ లేచి యూదయా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. మనం చూస్తున్నాము, ఎప్పుడైతే ఎలిజబెత్ని మరియ గ్రీట్ చేస్తాం ప్రారంభించిందో
తన గర్భంలో ఉన్న బిడ్డ ఒకేసారి గంతులు వేశాడంట. మరి ఎలిజబెత్ ఎలాగా? పరిశుద్ధాత్మతో నింపబడిందంట. గర్భంలో ఉన్న బిడ్డ గంతులేస్తాము, తన పరిశుద్ధాత్మతో నింపబడతాము. అప్పటికే మరియ గర్భం ధరించింది. ఎవరి మూలంగా? పరిశుద్ధాత్మ మూలంగా. గర్భంలో ఉన్నది ఎవరు? యేసు. యేసు గర్భంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ మూలంగా గర్భం ధరించింది. యేసు ప్రభు నీలో ఉన్నాడంటే నీలో ఎవరున్నాడు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎప్పుడైతే మరియ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందో, ద మూమెంట్ షీ గ్రీటెడ్, ప్రార్థన చేయలే, ప్రభువా అని ప్రార్థన చేయలే, జస్ట్ గోయింగ్ దేర్. అక్కడికి వెళ్తాము, పలకరిస్తాము, గ్రీటింగ్. నేను చాలాసార్లు ఈ ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా నీ ఆత్మ నాలో ఉండాలి, నీ ఆత్మ నిజంగా నాలో బలంగా ఉంటే ఒక వ్యక్తిని పలకరిస్తాములోనే వారి జీవితంలో కార్యం జరగాలి. ఫర్గెట్ అవర్ ప్రేయింగ్ లాంగ్ ప్రేయర్. పలకరిస్తాను, ప్రైజ్ అలాంటి, హలో ప్రైజ్ అలాంటి అయిపోవాలి. యు సీ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనం చూస్తున్నాం, ఎందుకంటే అక్కడ చదివినప్పుడు చూస్తాం ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడిందంట. మనం గమనించవచ్చు అక్కడ ఎలిజబెత్ ఇచ్చిన సాక్ష్యం. చదువుదాం ఒకసారి ఆ మాట. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చుట. అక్కడ చూసినప్పుడు ఇంచుమించు అంటారు మరియకి వివాహం అయ్యేటప్పటికి ఈ సంఘటన జరిగేటప్పుడు షీఈస్ ప్రాబబ్లీ 13.5-14 years అంటారు, అంతే. దట్ వాస్ ద ఏజ్. సో యూ కెన్ సీ షీఈస్ జస్ట్ ఎ టీనేజర్. కానీ ఎలిజబెత్ వృద్ధురాలు. కానీ వృద్ధురాలు యవనస్తురాలు ఏమంటాను చూడండి. ఈరోజైతే ఎన్ని యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయో. నేను ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యా, ఓయ్ నా కడుపులో ఉన్నాడు ఎవరు తెలుసా, దూత ఏమని చెప్పింది తెలుసా. లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ దట్ ఆనర్. చూసి దేవుని సన్నిధిలో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఇక్కడ చూసినప్పుడు 45 వచ్చింది. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. నమ్మిన ఆమె ధన్యురాలనెను. దాని తర్వాత మరియ పాట ఉంటుంది, ఎలిజబెత్ పాట ఉంటుంది. ఈ పాట తర్వాత చూద్దాం. కానీ మనం గమనించవచ్చు ఒక మాట, 57 వచనం చదవండి. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరియా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలని చెప్పెను. చూద్దామండి ఒకసారి. ఇక్కడ చూస్తే మరియా ఎలిజబెత్ 3 నెలలు ఉందంట. 3 నెలలు ఉన్న తర్వాత మరియ మరలా తన ప్రాంతానికి వెళ్ళిపోతాం. ఎలిజబెత్ అక్కడ ఏమవుతాం, షీ వాజ్ ఇన్ ఫుల్ టైం. ఇంకా డెలివరీకి వెళ్ళిందంట, డెలివరీ చేసిందంట, బేబీ బాయ్ అంట. ఆ బాయ్ పేరేంటి? హీ షల్ బి కాల్డ్ జాన్. యోహాన్ అని పిలవబడాలి. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, మీ ఇంట్లో ఎవరు యోహాన్ లేరే, మీ ఫ్యామిలీలో ఎవరు యోహాన్ లేరే, ఆయన నాన్న పేరే పెడతాం, జకరియా పెడతాం అన్నారంట. జకరియా జూనియర్. కానీ అక్కడ తల్లి అంటాం, లేదు లేదు అతని పేరు యోహాన్ అని పిలవబడాలంటే అక్కడ వారు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ తండ్రిని అడుగుతున్నారు, జకరియాని అడుగుతున్నారు, నీ కుమారుడికి పేరు ఏమని పెట్టాలి. ఆయనకి సైకి చేసి అడిగారంట. ఆయన రాశాడంట పేరు ఏమని, హిస్ నేమ్ ఇస్ జాన్, ఆయన పేరు యోహాను అని రాశాడంట. రాసిన వెంటనే ఏం జరిగింది చూడండి. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. మనం చూస్తున్నాము, ఎప్పుడైతే ఆయన రాశాడో యోహానని, వెంటనే మనం చూస్తున్నాము ఆయన నాలుక సడలిందంట. హీ కుడ్ స్పీక్. ఆయన మాట్లాడినప్పుడు ఇంకా ప్రశ్న లేదు, ఇలా ఎలా జరుగుతుంది, ఇది ఎలాగ అవుతుంది, ఇది ఎప్పటికి అవుతుంది, ఇది ఎలాగ సాధ్యము, ఇది కాదు. ఆయన ఏం చేశాడంట, కేవలం దేవుని స్తుతించాడంట, దేవుని మహిమపరిచాడంట. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ అయితే ఆయన భయపడ్డాడు. కానీ ఇక్కడ చూస్తాం ఆయన దేవుని మహిమపరుస్తంలో 65 వచనం చదువుదామా. అందరూ బట్టి వారి చుట్టుపట్ల కాపురం ఉన్న వారందరికీ భయము కలిగెను. చుట్టుపక్కల
కాపురము ఉన్న వారందరూ భయము కలిగెను. ఆ సంగతులను యూదయ కొండ సీమల ఎన్నంత ప్రచురమాయెను. ప్రభు హస్తం అతని తోడై ఉండిన గనక ఆ సంగతులను గురించి విన్న వారందరూ ఈ బిడ్డ ఏలాంటి వాడునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. మనం చూస్తున్నాము, ఎప్పుడైతే ఆయన నోరు తెరిచే స్తుతించడం ప్రారంభించాడో దైవ భయం కలిగిందంట ప్రాంతం అంతా. See, we really need to take this challenge. You worshiping God should create the fear of God. నాకు ఆ మాట నిజంగా పట్టుకుంది ఒక సవాలుగా తీసుకుంటున్నా. దేవా, నేను నిన్ను ఆరాధిస్తానులో దైవ భయం కలగాలి, దైవ భయం కలగాలి. ఈ దేవుడు నిజమైన దేవుడు, ఈ దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, దేవుడు వీరు జూతలు జరిగించే కార్యాలు ఎంతో ఘనమైనవి. ఐఎమ్ రియల్లీ ఛాలెంజింగ్ యూ. కెన్ యువర్ ప్రైజ్ క్రియేట్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అరౌండ్ యూ? దట్ ఈస్ ద ఛాలెంజ్. మీరున్న స్థితిగతుల్లో మీరు నిజంగా దేవుని స్తుతించగలిగితే దైవ భయంతో నింపబడతారు చుట్టూ ఉన్న వారందరూ. యు సీ టుడే క్రిస్మస్ అంటూ మన అనేక సార్లు వి ఫర్గెట్ దిస్ మెయిన్ రోల్స్, క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్లో మనం నేర్చుకోగలిగింది దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటాడు, దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటాడు, ఎలాంటి వారికి జవాబిస్తాడు, ఎలాంటి వారి జీవితంలో మేలు జరిగిస్తాడు, ఎలాంటి వారిని ఆదుకునే దేవుడు, ఎలాంటి వారిని అణిచివేసే దేవుడు అనేది క్రిస్మస్ సంఘటన మొత్తంలో చూసినప్పుడు చాలా చక్కగా ఉంటుంది. క్రీస్తు జననం అన్నప్పుడు మనంతా ఒక్కరోజులో అయిపోయింది అనుకుంటాం, కాదు. ఇక్కడ చూసినప్పుడు ఆయన గర్భం ధరిస్తానికి ముందుగానే స్టార్ట్ అయింది స్టోరీ. ఆయన గర్భం ధరిస్తా ముందుగానే స్టార్ట్ అయింది స్టోరీ. నేను ఈ వాక్యం చదువుతూ ఐ వాజ్ జస్ట్ అనలైజింగ్. అపవాది దేవునికి యుద్ధం. అపవాది ఎప్పుడు దేవుని కార్యాలను లయపరచాలని, నష్టపరచాలని చూస్తున్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే ఒక్కసారి హిస్టరీ మొత్తంలో చూస్తే, బైబిల్ హిస్టరీలోకి వెళ్తే స్త్రీ సంతానం, సర్ప సంతానం, వీరిద్దరికి వైరం. దేవుడు అంటున్నాడు, స్త్రీ సంతానం తలకని చెత్త కొడతాడు, నువ్వు నడుము మీద పడతావు. సో హియర్ ఇస్ అ ఫైట్ గోయింగ్ ఆన్. అక్కడ నుండి అపవాది పొంచున్నాడు, ఎవడోది వాగ్దాన బిడ్డ చంపేద్దామని. బైబిల్ చూసినప్పుడు మోషన్ చూడొచ్చు, ఈవెన్ దట్ సేవియర్ టైం లైన్ అందరూ చూడొచ్చు. డెవిల్స్ ప్లాట్ ఇస్ ఆల్వేస్ కిల్ డిస్ట్రాయ్, కిల్ డిస్ట్రాయ్, కిల్ డిస్ట్రాయ్. ఇక్కడ చూసినప్పటికీ ఫస్ట్ యోహాను వస్తాం. యోహాను విషయంలో దేవుడు మాట్లాడతాం, ఆయన దూత వచ్చి వాక్కు తెలియజేస్తాం. ఆ వాక్కు తెలియజేస్తాంలో ఎలిజబెత్ గర్భం ధరిస్తాం. అబ్రహాము సారా వృద్ధాపం మంది గర్భం ధరించాడు. మరలా సీక్వెల్ నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు అపవాదిని భలే గేమ్ ఆడిస్తాడులే. దేవుడు చేయబోయే క్లూజ్ ఎక్కడ ఎవరికి అర్థం కాదు. దేవుడు తీయబోయే అడుగు అసలు సైతానికి అర్థం కానివాడంట. ఎందుకంటే వాడు రెడీగా ఉంటాడు కదా నాశనం చేస్తానికి. అసలు అబ్రాహ్మ సారా చూసినప్పుడు అక్కడ పొంచున్నాడు సాతాను, ఇంకా అట్టదారులు పంపిస్తానికి, ఇటు పంపిస్తానికి, ఇటు పంపిస్తానికి. మనం ఇక్కడ చూసినప్పుడు మరలా జకరియా, ఎలిజబెత్, మధ్య గ్యాప్లో మరియా. ద మెయిన్ పాత్ర చూస్తే మరియా, కవర పాత్ర ఏమనంటే వీళ్ళిద్దరు. అనుకుంటానండి ఇప్పుడు సాతానికి నిజంగా ఒక ఫిక్సే ఉంటుంది కదా, ఇంకీ పింకీ. ఇప్పుడు ఎవరు, ఇప్పుడు ఎట్టు, ఇప్పుడు ఎవరంటావు? చూసి అపవాది నిజంగా యేసుని ఎప్పుడు తెలుసుకున్నాడు? జ్ఞానులు వచ్చి యూదుల రాజు బెత్లెహేములో పుట్టాడు అన్న మాటకి తెలుసుకున్నారు. అంతవరకు క్లూ లేదు. తెలుసుకున్న నిమిషం ఏం ప్లాన్ చేశాడు? కుట్ర, చంపుతానికి ప్లాన్ చేశాడు. మనం గమనిస్తే గాడ్స్ ప్లాన్స్ హీ మూవ్స్ వెరీ కేర్ఫుల్లీ. అపవాది ప్లాన్ అక్కడ వేస్తాము, దేవుడు వెంటనే మరలా యోసేపుకి దర్శనం ఇస్తాం. కుమారుని తీసుకుని బయలుదేరు, ఐగుప్తుకి బయలుదేరు, పో, పిల్లవాడిని చంపుతానికి చూస్తున్నాడు హేరోదు, సైతాను, గో. చూసి బైబిల్లో చూసినప్పుడు అండి క్రీస్తు జననం. So I just want to put it in one line. When God himself had to come into this earth, he wanted people like you and me. అర్థమవుతుందా? దేవుడు ఈ లోకంలోకి రావాల్సి వచ్చినప్పుడుకి దేవుడికి కావాల్సి వచ్చింది మనలాంటి వ్యక్తులు, మనలాంటి మనుషులు, కానీ విశ్వాసం కలిగిన వారు.
దేవుని నమ్మకంగా సేవించేవారు, ఆయన నియమాల్ని పాటించేవారు, ఆయన కొరకు ఏదైనా తెగించేవారు, ఆయన రాక కొరకు ఎదురు చూసేవారు. మనం గమనిస్తే దేవుడికే ఈ లోకంలోకి వస్తానికి యేసు ప్రభువుకు ముందుగా ఎవరు? యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను, మార్గాన్ని సిద్ధపరచువాడు. గాడ్ హిమ్సెల్ఫ్ వాంటెడ్ ఎ మ్యాన్, గాడ్ వాంటెడ్ ఎ ఉమెన్, గాడ్ వాంటెడ్ ఎ వూమ్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఈరోజు కూడా మనం కావాలని కోరుతున్నాడు. గాడ్ వాంట్స్ యూ. దేవుడికి నువ్వు కావాలి. ఆయన తలంపులు ఈరోజు కూడా జరిగిస్తానికి నువ్వు కావాలి. నీ జీవితం ద్వారా ఆయన చిత్తం జరిగించాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితం పట్ల దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితం పట్ల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో మేలు జరిగించాలని, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగించాలని, ప్రతి ఒక్కరి జీవితంలో దృష్టినిచ్చి నడిపించాలని ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని ప్రభు నామములో వేడుకుంటానండి. కెన్ గాడ్ యూజ్ యూ? డూ యూ హ్యావ్ ద డిజైర్? ఇఫ్ యూ హ్యావ్ ద డిజైర్, యూ బెటర్ లివ్ రైట్. స్పీక్ లైఫ్. జీవాన్ని మాట్లాడండి, శాపాన్ని కాదు, జీవాన్ని మాట్లాడండి. స్పీక్ ట్రూత్, ఫెయిత్. యేసు ప్రభు దేవుడు నర రూపధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడు రక్త మాంసములుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక తండ్రి కావాల్సి వచ్చింది. లోక తండ్రి విత్తనం అక్కర్లే, తండ్రి టైటిల్ పాత్ర కావాలి. ఒక పురుషుడు కావాల్సి వచ్చింది అక్కడ. గాడ్ నీడెడ్ ఎ మ్యాన్, గాడ్ నీడెడ్ ఎ ఉమెన్. God Almighty needed a man. Can you believe that? ఈరోజు దేవుడు ఏదైనా చేస్తాడు. ఈ భూమి పైన దేవుడు నిన్ను కోరుతున్నాడు. నువ్వు నిలబడాలని, నువ్వు వాడబడాలని, నీ జీవితం ద్వారా ఆయన చిత్తం, ఆయన కార్యం జరిగించాలని. ఈరోజు మీ జీవితం కానీ దేవుని కొరకు జీవించాలని ఆశపడితే చెప్పండి, దేవా నన్ను వాడుకోయ్యా, నా జీవితంలో నీ వాగ్దానాలు నెరవేర్చేయ్యా, నీ చిత్తము జరిగించయ్యా. నా జీవితంలో ఎంతకాలం నష్టమైపోయింది కాదు, ఎంతకాలం వ్యర్థమైంది కాదు. నా విశ్వాసపు మాటలను క్షమించు, నేను విశ్వాసంతో నేను స్తుతిస్తాను. నా జీవితంలో నీ వాగ్దానాలను నెరవేర్చు. దయచేసి స్థలంలో నుంచి ప్రార్థన చేద్దామండి. అడగండి, దేవా నన్ను వాడుకో ప్రభా, నా జీవితంలో నీ చిత్తం జరిగించు ప్రభా, నీ ఉద్దేశాలు సఫలపరచు ప్రభా, నీ సాక్షిగా జీవించే కృపను నాకు దయచేయ్యా. ఈరోజు ఎన్నో భయాలతో, భీతులతో మనుషులు బ్రతుకుతున్నారేమో, కానీ యేసు ప్రభు మనకి జీవాన్ని ఇస్తానికి వచ్చాడండి. ఆయన నామంలో మనకి జీవం, ఆయన నామంలో మనకి శక్తి, ఆయన నామంలో మనకి నెమ్మది, విడుదల. కెన్ వి ప్రే గాడ్ యాజ్ ఐ వర్షిప్ యు లార్డ్, లెట్ యువర్ రెవరెన్షియల్ ఫియర్ సరౌండ్ మీ. నిన్ను ఆరాధిస్తున్న దైవ భయము కలగాలయ్యా. దేవా నీ కొరకు నేను రోషంతో బ్రతకాలయ్యా. నా జీవితంలో నువ్వు చేస్తున్న కార్యాలు అనేక మందికి విశ్వాసాన్ని సవాలు చేయాలయ్యా. ఎంత నమ్ముతున్నారు వారు నిన్ను వెంబడిస్తానికి అనే ఒక సవాలు కలగాలయ్యా. దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని చిత్తాన్ని వెతుకుదామా? మీ భాగస్వామి దేవునితో ఉన్నారా? మీరు ఒక్కరే ఉన్నారా? ఈజ్ యువర్ లైఫ్ పార్ట్నర్ విత్ గాడ్? ఈజ్ యువర్ హస్బెండ్, ఈజ్ యువర్ వైఫ్ విత్ గాడ్? ఈజ్ యువర్ చిల్డ్రన్, ఈజ్ యువర్ ఫ్యామిలీ విత్ గాడ్? బైబిల్లో చూసినప్పుడు గమనించండి, దేవుడు కోరుతున్నాడు కుటుంబాలని. ఎందుకంటే తరాలు దీవెనకరంగా మార్చాలని, తరాలు ఆశీర్వదించాలని, తరాల అనే నామ మహిమాతమై జీవించాలని. ఈరోజు దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో సమర్పించుకోదామా? చెప్దాం, ప్రభా నన్ను వాడుకోయ్యా, నా జీవితాన్ని వాడుకోయ్యా, నా జీవితాన్ని నాటు ప్రభా, నా కుటుంబాన్ని కట్టు ప్రభా, నా కుటుంబంలో కావాల్సిన సమాధానం దయచేయ్యా, నా కుటుంబంలో కావాల్సిన దీవెన ఆనందం దయచే ప్రభా. సమాధానకరమైన కార్యాలు నా జీవితంలో జరిగించు ప్రభా. నీ చిత్తంలో నా జీవితం సాగాలయ్యా. నా వయసు, నా శక్తి, నా బలము నాది కాదయ్యా. నీ సమయంలో నువ్వు అన్ని సమకూర్చి జరిగించే దేవుడు. నీ సమయంలో నువ్వు అన్ని సమకూర్చి జరిగించే దేవుడు. నీ సమయంలోనే జరిగించయ్యా, నీ చిత్తంలోనే జరిగించు ప్రభా. ఈరోజు ఏంటి మీ భయాలు? ఏంటి? దేనికి భయపడుతున్నారు? దేనికి చింతపడుతున్నారు? వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫియర్? పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది దేవుడు నాకు తెలియజేస్తుంది కదా.
ఎలాంటి భయాలతో ఉన్నాం మనం? జీవితం గురించి భయమా? పరిస్థితుల గురించి భయమా? చేస్తున్న అడుగుల గురించి భయమా? వెళ్తున్న స్థలానికి భయమా? ఏదైనా చేస్తానికి భయమా? వాట్ కైండ్ ఆఫ్ ఫియర్ ఆర్ యూ లివింగ్ ఇన్? అడగండి, ప్రభా నాకు ధైర్యం దయచేయ, పెరిగి తన ఆత్మని తీసివేయ ప్రభా. నీ వాగ్దానాలను నమ్మదగినవయ్యా. నీ వాక్యం చదివేటప్పుడు నాలో విశ్వాసం కలుగుతుంది ప్రభా. నీలో జీవించే కృపను నాకు దయచే ప్రభా. అడుగుతామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా. ఈరోజు జకరియా జీవితంలో నుండి, ఎలిజబెత్ జీవితంలో నుండి మేము నేర్చుకుంటానని మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. వారు ఇరువురు నీ దృష్టిలో అంగీకారస్తులుగా నీ ముందు సరిగా నడిచారయ్యా, నీ ముందు సరిగా బ్రతికారయ్యా, నీ ఆజ్ఞల్ని గైకున్నారయ్యా, నీ కట్టడల్లో నడుచుకున్నారయ్యా. దేవా, వారి జీవితంలో సమయము ఎంత గతించిపోయినా కూడా నీ చిత్తంలో నువ్వు జరిగిస్తానికి నీవు నిర్ణయించిన కార్యములు నీ సమయంలో నువ్వు జరిగించావయ్యా. వారి కృంగిదల్లో కూడా వారిని ఆదరించావు, వారిని ఆదుకున్నావు, వారికి జయమునిచ్చావు. ఈరోజు ఈ వాక్యమైన విన్న మేము దేవా, మా జీవితంలో నీ చిత్తము వెతికేవారుగా, నీ ముందు సరిగా బ్రతికేవారుగా, నీ వాక్కుకి తగ్గట్టుగా జీవించే కృపని కలిగిన వారుగా దేవా, అన్ని విషయంలో నీ ముందు సరిగా నడిచే జీవితంలో అయ్యా, నీ వాక్కుని జీవించే జీవితము మాకు దయచే ప్రభువా. దేవా, నువ్వు సమస్తము నీ సమయంలో సమకూర్చి జరిగిస్తావు, మేలు జరిగిస్తావు. యు మేక్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ యువర్ టైమ్ లార్డ్. దేవా, మా జీవితంలో మంచివి జరిగించే దేవుడు వేయ్యా, మేలు జరిగించే దేవుడు వేయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఇప్పటికే ఎంతో సమయాన్ని, కాలాన్ని వ్యర్థం చేసుకున్నారేమో. ఇప్పటికే ఎంతో కాలము సమయం అపవాది ద్వారా దోచుకోబడిన వారుగా, ఎంతో నష్టపోయిన వారుగా, ఎంతో పాడైపోయిన జీవితాలతో ఇక్కడ ఉన్నారేమో. కానీ ఈరోజు ప్రభువా, నీ చేతుల్లోకి మరొకసారి సమర్పించుకోవడానికి ఆశపడిన ప్రతి ఒక్కరిని చూడయ్యా. నన్ను వాడుకొని నీ కొరకు బ్రతుకుతానని చెప్పిన ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. నీ చిత్తము జరిగించమని వేడుకున్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. ప్రతి ఒక్కరిని పట్టుకోయ్యా, ప్రతి ఒక్కరిని బలపరిచయ్యా, ప్రతి జీవితాన్ని స్థిరపరిచయ్యా, ప్రతి జీవితాన్ని మేలుగా మార్చు ప్రభా. నీ ఘనమైన తలంపులు, నీ ఘనమైన ఉద్దేశాలు, నీ వాగ్దానాలను నెరవేర్చమని వేడుకుంటున్నాం ఈరోజు ప్రభా. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారి, ఈ ఆలయంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని చూడు. ప్రతి ఒక్కరి జీవితంలో నీ చిత్తము, నీ కార్యాలు, నీ వాగ్దానాలను నెరవేర్చి నీకు మహిమ కలిగించినట్లుగా, నీకు అంగీకారంగా ఉండినట్లుగా ఇక్కడ ఉన్న మా ఒక్కొక్కరిని తీర్చిదిద్దమని వేడుకుంటూ, నీ వాక్యం వినేటప్పుడు బలపరచబడేవారుగా, విశ్వాసముతో జీవించేవారుగా మమ్మల్ని మలచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.